హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి నిన్న ఉయ్యాల టాస్క్ ఫుల్ ఎంజాయ్ చేశారా? నేనైతే అంత ఎంజాయ్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ సెంటిమెంట్స్తోని మనసుని పిండేశారు. ఇద్దరు త్యాగమూర్తులు ఆ ఉయ్యాల్లో కూర్చుంటే ఏం ఫైటింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. చక్కగా ఒకళ్ళ కోసం ఒకళ్ళు చేయాల్సిన దానికన్నా ఎక్కువ త్యాగం చేసి చివరికి ఎక్కడ బిగ్ బాస్ మన త్యాగాలు చూసి ఈ టాస్క్ని క్యాన్సిల్ చేసేస్తాడు అని చెప్పి సోహెల్ కిందకి దిగిపోయాడు. సో ఈ టాస్క్ విషయానికి వస్తే అసలు ఏం జరిగింది, ఎలాగైతే బాగుండేదో నా వరకు చెప్తాను ఫ్రెండ్స్. సో మీ అభిప్రాయాలు కింద రాయండి. సో అభి ఒక సంచాలకుగా వాళ్ళకి ఎంత కంఫర్ట్ ఇవ్వాలో దిండిచ్చాడు, దుప్పట్లు ఇచ్చాడు. పోసుకోవడానికి చక్కగా దుప్పట్లు అడ్డం పెట్టాడు, వాళ్ళు అక్కడే పోసేసుకున్నారు. సో ఒకవేళ ఈ టాస్క్కి అభిజిత్ సంచాలకుగా టఫ్గా ఉన్నట్లయితే ఏం జరిగేది? అలా టఫ్గా ఉండకపోవడం వల్ల వాళ్ళకి కావాల్సినంత ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఏం జరిగింది? ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల బిగ్ బాస్కి ఇన్పుట్ ఎక్కువ వచ్చింది, కాకపోతే రావాల్సిన ఇన్పుట్ రాలేదు. అది 23 అవర్స్, ఆల్మోస్ట్ 24 అవర్స్ ఆగింది ఆ టాస్క్. నిజంగా ఆ కంఫర్ట్సే లేకపోతే బహుశా వాళ్ళు అంతసేపు కూర్చునే వాళ్ళు కాదేమో, ఎవరో ఒకళ్ళు దిగేవాళ్ళు. సో ఈ రకమైన ప్లాన్ బాగుండేదేమో, ఎందుకంటే కంఫర్ట్స్ ఇవ్వకపోవడం వల్ల ఏదో ఒక టైంలో వాళ్ళు దిగాల్సి వచ్చేది. సో అక్కడ ఎవరి స్టామినా ఏంటో బయటపడిపోయేది. 2 కంఫర్ట్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు దిగకుండా ఎంతసేపు అంటే డైరెక్ట్గా సోహెల్ చెప్పాడు, మన పట్టు ఉడుం పట్టు, మనం ఈవినింగ్ వరకు ఉండగలమని బిగ్ బాస్కి తెలుసు అని చెప్పాడు. సో కాబట్టి అన్ని కంఫర్ట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎవరు కూడా దిగే అవసరం రాలేదు, అంతే. కాబట్టి ఎవరు దిగలేదు. సో దిగలేదు. తర్వాత ఒకళ్ళనొకళ్ళు మెంటల్గా డౌన్ చేసుకోవాలనుకున్నారు. అంటే అనుకోవడం అంటే ఇక్కడ సోహెల్ మెంటల్గా పెద్ద అఖిల్తో మాట్లాడింది ఏమీ లేదు, అంటే మెంటల్గా డౌన్ చేయడానికి పెద్ద మాట్లాడింది ఏమీ లేదు. కానీ అఖిల్ తన గేమ్ ప్లాన్ కావచ్చు, తన బాధ కావచ్చు, లేకపోతే తనకి ఏ అవసరమో తను డైరెక్ట్గా చెప్పాడనమాట సోహెల్కి. ఎందుకంటే సోహెల్ని ఈ హౌస్లో అర్థం చేసుకున్నంత బాగా ఎవరు అర్థం చేసుకోలేదు. సో ఏ పాయింట్కి సోహెల్ కనెక్ట్ అవుతాడు, ఏ పాయింట్కి కనెక్ట్ అవ్వడవు, ఏ పాయింట్కి సోహెల్ ఎమోషనల్ అవుతాడు, ఏ పాయింట్కి ఎమోషనల్ అవ్వడు, లేకపోతే ఏ పాయింట్కి సోహెల్ అగ్రెసివ్ అవుతాడు. సో ఇవన్నీ అఖిల్కి తెలుసు. సో కాబట్టి అఖిల్ ఏం చేశాడంటే సోహెల్కి ఫస్ట్ చిన్నగా ఒక మాట చెప్పాడనమాట. నాకు ఈ గేమ్ ఎందుకు అవసరం అంటే, ఫ్యామిలీ మీట్ టైంలోని మా అమ్మగారు వచ్చినప్పుడు నన్ను క్యాప్టెన్ అవ్వాలన్నారు. సో కాబట్టి నేను క్యాప్టెన్ అవ్వలేకపోయాను, కానీ అట్లీస్ట్ ఈ గేమ్ బాగా ఆడి గెలిస్తే మా అమ్మగారు హ్యాపీగా ఉంటారు. సో అది అతని ఇన్నర్ ఫీలింగ్ అనమాట. సో దానికి సోహెల్ కనెక్ట్ అయిపోయాడు ఫస్ట్. సెకండ్ సెంటిమెంట్. అంటే మా అన్నయ్య హౌస్కి వచ్చినప్పుడు స్టేజ్ మీద నా పేరు పెట్టలేదు అని చెప్పాడు. అంటే పెట్టలేదు అంటే యాక్చువల్గా వాళ్ళ అన్నయ్య అఖిల్ సెకండ్లో పెట్టారనమాట. కాబట్టి మరి పెట్టలేదు అనడం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాలేదు. సో కాబట్టి అంటే ఏంటి, తను టాప్ 5లో పెట్టలేదన్నా, లేకపోతే టాప్ పొజిషన్లో పెట్టలేదన్నా? సో కాబట్టి అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం. ఇక్కడ అఖిల్ చెప్పిన 2 పాయింట్లు వ్యాలిడ్ కాదు. ఒక పాయింట్, నేను క్యాప్టెన్ అవ్వలేదు అన్నాడు. తను ఫైట్ చేసి క్యాప్టెన్ అవ్వలేదు, కానీ లక్తో క్యాప్టెన్ అయ్యాడు కదా. సో క్యాప్టెన్ అవ్వలేదు అన్నమాట కరెక్ట్ కాదు. 2, మా అన్నయ్య నన్ను పెట్టలేదు, టాప్ 5లో పెట్టలేదు అని చెప్పాడు, కానీ ఆయన టాప్ 5లో సెకండ్లో పెట్టాడనమాట. కాబట్టి అది తప్పే. సో అంటే ఇక్కడ అఖిల్ సోహెల్ని ఎమోషనల్గా డౌన్ చేశాడనమాట. సో తర్వాత నెక్స్ట్ ఇంకొక మాట, అంటే ఈ మాటతో సోహెల్ అయిపోతే పూర్తిగా డౌన్ అయిపోయాడు, ఎమోషనల్గా అసలు అవుట్ బోస్ట్ అయిపోయాడు అనమాట. ఏంటంటే అఖిల్ చెప్పింది, నేను ఒకవేళ ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నాను కాబట్టి ఎలిమినేట్ అయితే నువ్వు ఫీల్ అవ్వద్దు, అంతే, అయిపోయింది. అసలు ఫీల్ అవ్వద్దు అనడమే ఆలస్యం, ఫీల్ అవ్వడం మొదలుపెట్టాడు.
సో ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఇంకా సోహెల్ కనెక్ట్ అయిపోయాడు. ఇంకొంచెం తర్వాత అఖిల్ తను తోసేయమన్నాడు. ఇంకంతే. ఇక అది ఇక సోహెల్ ఆ మెంటల్ స్టేటస్ ఎమోషనల్గా పీక్స్కి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి ఒక్కటే మాట కొంచెం జరగని చెప్పేసి దిగిపోయాడు. సో ఇక్కడ అంటే తనకి కావాల్సిన దాన్ని అఖిల్ సంపాదించుకోవడంలో సఫలీకృతం అయ్యాడు అనమాట. అదొక గేమ్ స్ట్రాటజీయో ప్లానో లేకపోతే రిక్వెస్ట్ అవన్నీ మనకు తెలియదు. సో మనం దాన్ని నెగిటివ్గా అనుకోవడం కరెక్ట్ కాదు. సో కాబట్టి లేకపోతే నిందించడం కరెక్ట్ కాదు. తను ఏం చెప్పాలనుకున్నాడో సోహెల్కి చెప్పాడు. సోహెల్ అక్కడ మళ్ళీ త్యాగం చేశాడు అనమాట. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఏడిచిన ఏడుపు నాకు మాత్రం భలే చికాకు అనిపించింది. బాధ వేయలేదు ఫ్రెండ్స్, ప్లీజ్. ఒక అమ్మాయి ఏడిస్తే నేను బాధపడేవాడినేమో కానీ ఒక అబ్బాయిని ఏడవడం దాన్ని నేను ఊహించను. అసలు నాకు ఆ అబ్బాయి ఏడవడం ఇష్టం ఉండదు. ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. అసలు అంటే దారుణమైన ఏడుపు వస్తే కళ్ళమ్మటే ఒక చుక్క రావాలి తప్ప చిన్న చిన్న వాటికి అలా కౌగిలించుకొని కింద మీద పడిపోయి ఆడవడం అస్సలు బాగాలేదు. నాకైతే నచ్చలేదు. సో మీరు అది ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఒరే వాళ్ళేంటి అలా ఏడుస్తున్నారు అనుకుంటే అది మీ ఇష్టం. కాకపోతే నాకైతే నచ్చదు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే గార్డెన్ ఏరియాలోని అంటే దీనికి ముందు యాజ్ ఎ సంచాలక్ అభిజిత్ వాళ్ళిద్దరిని కన్సోల్ చేయడం చాలా బాగుంది. వాళ్ళిద్దరిని మీరు గేమ్ చాలా బాగా ఆడారని వాళ్ళని అభినందించడం కూడా చాలా బాగుందన్నమాట. సో నెక్స్ట్ గార్డెన్ ఏరియాలోని హారిక అభిజిత్ డిస్కషన్, అది అఖిల్ గురించి. అంటే అఖిల్కి తనకు వచ్చిన డిఫరెన్స్ ఏంటి, అక్కడ ఎవరిది తప్పు అని చెప్పాలనుకుంటున్నాడు హారికకి. అలాగే హారిక తన వైపు నుంచోవాలి, తనకి సపోర్ట్ ఇవ్వాలి అన్నది అభిజిత్ పాయింట్. 2 పాయింట్లు తప్పు కాదు, కానీ అది జరిగి చాలా రోజులైంది. ఇక దాన్ని వదిలేయాలి. పాత జరిగిన విషయాల్ని మళ్ళీ లాగి డిస్కస్ చేయడం వల్ల ఏమొస్తుంది ఫ్రెండ్స్? దానికి సొల్యూషన్ లేదని తనే చెప్పాడు కదా. సొల్యూషన్ లేనప్పుడు వదిలేయాలి ఇక. సో అదే టైంలో లక్కీగా అఖిల్ వచ్చాడు. తనకి ఇప్పటివరకు ఏదో పాతవి ఏవి జరిగా వాటిని డిస్కస్ చేస్తున్నామని చెప్పాడు. సో అక్కడితో ఆ సీన్ అయిపోయింది అనమాట. కాబట్టి ఇక్కడ అభిజిత్ ఇంకా పాత విషయాల్ని క్లోజ్ చేసేస్తే బెటర్. ఇక ఆ తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ వెళ్ళకి రియల్ మ్యాంగో జ్యూస్ ట్రూత్ ఆర్ డేర్ అనే టాస్క్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే గార్డెన్ ఏరియాలోని ఈ హౌస్ మేట్స్ ఒక రౌండ్గా నుంచొని ఆ రియల్ మ్యాంగో జ్యూస్ని తాగుతూ ఉండాలి. తాగుతున్నప్పుడు ఆ బాటిల్ని పాస్ చేస్తూ ఉండాలి. ఎవరి దగ్గర అయితే ఆ జ్యూస్ ఆగిపోతుందో అక్కడ ఆ జింగిల్ అంటే ఆ పాట ఆగిపోతుంది అనమాట. ఆగిపోతే అప్పుడు వాళ్ళు ట్రూతా డేరా అని చెప్పాలి. ట్రూత్ అయితే ట్రూత్, డేర్ అయితే డేర్. సో ఫస్ట్ సోహెల్ డేర్ తీసుకున్నాడు. సో అక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ రియల్ మ్యాంగో జ్యూస్ బాటిల్ని టచ్ చేయకుండా నోట్లో పెట్టుకొని మొత్తం తాగేయాలి. సక్సెస్ఫుల్గా తాగేశాడు, సూపర్ చేశాడు అనమాట. ఇక తర్వాత అభిజిత్ జనరల్గా మనకి చూపించలేదు కానీ అంతకుముందు హౌస్ మేట్స్కి తన ప్రతి క్లాస్లోని ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదనే విషయాన్ని వాళ్ళకి రివీల్ చేశాడనమాట. సో దాన్ని పట్టుకొని హరియానా అందరి పేర్లు చెప్పమని చెప్పింది. సో తను ఏం చేశాడంటే 3rd క్లాస్ నుంచి స్టార్ట్ చేసి 7th క్లాస్ వరకు చెప్పాడు. సో వన్స్ అగైన్ హియర్ ద ఇంటెలిజెన్స్ కమ్స్. అంటే ఎక్కడ ఆపాలో తెలియాలి. ఏదైనా కానీ ఒక స్టోరీ కావచ్చు, లేకపోతే ఒక విషయం కావచ్చు, ఏ పాయింట్ దగ్గర ఆపాలి అనేది ఒక మనిషికి తెలిసి ఉండాలి. సో కాబట్టి అభిజిత్ 7th తర్వాత కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే 7th తర్వాత బహుశా 8th క్లాస్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ టచ్లో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద పిల్లలు అయ్యి ఉండొచ్చు, ఇంకా తనకు టచ్లో ఉండొచ్చు. చెబితే రిలేషన్షిప్ బ్రేక్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఫీల్ అవ్వచ్చు. సో కాబట్టి ఎందుకంటే 7th వరకు అది చిన్నపిల్లల చేష్టలను వదిలేయచ్చు. సో కాబట్టి తను 7th వరకు చెప్పాడు. ఇక్కడ హారిక ఒక క్వశ్చన్ అడిగింది అనమాట. మళ్ళీ నువ్వు రీకనెక్ట్ అవ్వాలనుకుంటే ఎవరితో కనెక్ట్ అవుతావు అని చెప్తే తను ఇషా అని ఒక పేరు చెప్పాడనమాట. సో ఈ అమ్మాయితో మళ్ళీ ఒకవేళ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలంటే ఇషా అనే అమ్మాయితో కనెక్ట్ చేస్తాననేసరికి హరియానా వెంటనే తనకు ఒక టైటిల్ ఇచ్చేసింది, వరల్డ్ ఫేమస్ లవర్ అని. ఆ తర్వాత నెక్స్ట్ మోనల్. సో మోనల్ మళ్ళీ ఇక్కడ తను ట్రూత్ని ఎంచుకుంది. అయితే ఇక్కడ
మోనల్ చాలా సేఫ్ గేమ్ ఆడింది. బహుశా ఇంత సేఫ్ గేమ్ ఒక మోనల్కే వచ్చేమో. ఒకవేళ నీకు సినిమా ఆఫరు గద్దలకొండ గణేష్, అల్లు అర్జున్, నాగ్ సార్, సో వీళ్ళతో ఆఫర్ వస్తే ఎవరితో నటిస్తామంటే తణువుకోకుండా నాగ్ సార్ చెప్పింది. ఇదే బయట అయితే నాకు తెలిసి అల్లు అర్జున్ పేరు చెప్పేదేమో. సో అది ఇక తర్వాత ఈ సీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవినాష్ కిచెన్ రూమ్లోని హౌస్ మేట్స్ గురించి ఒక హరికథ రూపంలో చక్కగా చెప్పడం అనమాట. చాలా బాగుంది. చక్కగా అందరి గురించి పాజిటివ్ మాత్రమే చెప్పాడు, ఎక్కడ ఎవరి గురించి నెగిటివ్ చెప్పలేదు. సో అది ఒక మంచి గెస్చర్ అనమాట, గుడ్ గెస్చర్. సో హౌస్ మేట్స్లో తను మోనల్ గురించి చెప్పాడు, తర్వాత సోహెల్ గురించి చెప్పాడు, హారిక గురించి చెప్పాడు. అయితే ఇక్కడ హారిక గురించి తర్వాత అభిజిత్ గురించి మనం 2 పాయింట్లు అంటే సరదా పాయింట్లు చెప్పుకోవచ్చు. ఏంటంటే హారిక అని అంటే టాస్క్లు చాలా చక్కగా అబ్బాయిలతో కలిసి అబ్బాయిలతో పాటుగా చక్కగా ఆడింది. ఆ తర్వాత ఎవరైనా సరే ఏదన్నా అంటే వెంటనే ఇచ్చేస్తుంది అని చెప్పడం బాగుంది. ఇక ఆ తర్వాత అభిజిత్ గురించి. అభిజిత్ అంతకుముందు మనం గార్డెన్ ఏరియాలో, రియల్ మ్యాంగో జ్యూస్, ట్రూత్లోని ఆ గర్ల్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పడం వలన ఆ ఇంపాక్ట్ అది గుర్తుపెట్టుకొని ఇక్కడ ఎప్పటిదాకా అభిజిత్ని పసిపిల్లాడు అనుకున్నాం కానీ చాలా కసిపిల్లాడు అని చెప్పాడు అనమాట. సో అది చాలా బాగుంది. ఆ తర్వాత అఖిల్. ఇంకా అఖిల్ విషయానికి వస్తే ఈ హౌస్లోకి వచ్చేటప్పుడు నాకు బ్రేకప్ అయిపోయిందని చెప్పి ఇక్కడికి వచ్చి అందరి మనసులు దోచేశాడు. అంటే ఇక్కడ రెఫరెన్స్ మోనల్ అయ్యి ఉండొచ్చు. సో అందరి మనసులు దోచేశాడని చెప్పడం చాలా బాగుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చాడు. ఏంటంటే గార్డెన్ ఏరియాలోని ర్యాంక్ బోర్డు ఉంది. ఆ ర్యాంక్ బోర్డు 1 నుంచి 6 వరకు నంబర్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఈ హౌస్లోని ఉన్న ఇచ్చిన పెర్ఫార్మెన్స్ని పరిగణలోకి తీసుకొని 1 నుంచి 6 వరకు నుంచోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క నంబర్ మీద. ఎవరైతే 6లో నుంచి ఉంటారో వాళ్ళు వర్స్ట్ పర్ఫార్మర్, ఎవరైతే 1 మీద నుంచి ఉంటారో ఈ సీజన్ మొత్తానికి బెస్ట్ పర్ఫార్మర్. సో కాబట్టి అయితే అఖిల్ని దీని నుంచి ఎలిమినేట్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ తను టాప్ 5లో ఉన్నాడు కాబట్టి తను నుంచోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ అందరూ వాళ్ళు ఆ పొజిషన్కి ఎందుకు ఎలిజిబుల్లో చెప్పుకున్నారు. సో ఫస్ట్ సోహెల్ తీసుకుంటే నేను ఇక్కడ 100% ఇచ్చాను, చేయాల్సిందంతా చేశాను. ఆ తర్వాత నేను ఈ హౌస్లో ఎవరితో పోట్లాడినా వెంటనే వెళ్ళి సారీ చెప్పాను, ఏది మనసులో పెట్టుకోలేదని చాలా చక్కగా చెప్పాడు. నేను ఎందుకు నెంబర్ 1 అని చెప్పాడు. సో గుడ్ రీజన్. ఆ తర్వాత హరియానా కూడా చక్కగా చెప్పింది. ఎందుకంటే ఒక బిగ్ బాస్ అనే గేమ్ని ఒక్క మాటలో చెప్పేసింది అనమాట. ఇక్కడ నేను 2nd పొజిషన్లో నుంచున్నాను కానీ 1st పొజిషన్కి నేను అర్హురాలిని. ఎందుకంటే ఇక్కడ గేమ్ అనేది ఇండివిజువల్గా ఆడాలి, అండర్స్టాండింగ్తో గ్రూప్తో ఆడకూడదు, గ్రూపిజం ఉండకూడదు. కానీ అంటే ఇక్కడ తను సోహెల్ని రిఫర్ చేస్తూ నువ్వు అని చెప్పలేదు, ఇక్కడ రిఫర్ చేస్తూ గ్రూప్ గేము ఆడావు కాబట్టి నీకన్నా నేనే అక్కడ ఎలిజిబుల్ అని చెప్పింది అనమాట. తర్వాత అవినాష్ యాక్చువల్గా 5th పొజిషన్లో నుంచున్నాడు. సో తను చెప్పడం ఏంటంటే చూడండి, ఈ హౌస్లో తక్కువ నామినేట్ అయింది నేనే. అంటే హౌస్లోని హౌస్ మేట్స్తో తక్కువ డిఫరెన్సెస్ పోట్లాటం ఉంది నాకే. ఇంకా నాకు ఎప్పుడు అసలు పోస్ట్ పెర్ఫార్మర్ అనే మాటే రాలేదు. సో కాబట్టి నేను 2nd పొజిషన్కి అర్హుడిని చెప్పుకున్నాడు. ఆ తర్వాత అభిజిత్ అసలు ఇదే మనకి పాయింట్. నాగ్ సారు అభిజిత్ గేమ్ ఎంత పాడు చేశాడో అర్థమవుతుంది. నేను లాస్ట్ వీక్ గేమ్ ఆడకపోవడం నా తప్పు, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా, అది నా మిస్టేక్. ఒకవేళ ఆ మిస్టేకే లేకపోతే నేను నెంబర్ 1 పొజిషన్కి పోటీ పడేవాడిని. కాకపోతే ఇప్పుడు నేను నెంబర్ 6 పొజిషన్కి తీసుకోవడంలో నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు. నా ఈ పొజిషన్ని బిగ్ బాస్ ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పాడు అనమాట. ఆ తర్వాత హారిక ఏంటంటే హారిక అభిజిత్ ఈ నాగ్ సార్ వల్ల క్షమించండి నాగ్ అన్నందుకు, నాగ్ సార్ వల్ల ఎంత డౌన్ అయిపోయారు. హారిక ఏంటంటే లాస్ట్ వీక్ కెప్టెన్గా ఉన్నప్పుడు నేను అభిజిత్ని గేమ్ ఆడమని చెప్పకపోవడం నా తప్పు. అప్పుడు నేను నాకెక్కడ టాస్క్ ఇస్తుందో ఎలా చేయాలో అనే ఒక టెన్షన్లో ఉన్నాను తప్ప
అభిజిత్ని కరెక్ట్ చేయాలనే ఆలోచన నాకు రాలేదు అని చెప్పింది అనమాట. సో అది కూడా కరెక్టే. ఆ తర్వాత నెక్స్ట్ మోనల్ నేను ఈ 13th వీక్ వరకు హౌస్లో ఉన్నానంటే నన్ను జనాలు ఇష్టపడుతున్నారు, నన్ను నమ్మారు, నన్ను చూశారు. సో కాబట్టి నేను అటు ఫస్ట్ పొజిషన్కి కాదు, అలాగని వర్స్ట్ పర్ఫార్మరు కాదు, కాబట్టి నేను 3rd పొజిషన్లోని నుంచుంటానని చెప్పింది. దానికి హారిక కన్విన్స్ అయిపోయి ఆ 3rd పొజిషన్ని మోనల్కి ఇచ్చిందనమాట. అంటే ఇక్కడే నాకు తెలిసి మోనల్ ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే నన్ను కెప్టెన్ చేసింది, నేను ఏదో చేయాలి, చాలాసార్లు చెప్పింది అనమాట. నేను ఈ హౌస్లో ఒకళ్ళకి చేయాల్సి ఉంది, అది చేస్తే నా డ్యూటీ అయిపోతుంది, అప్పుడు నేను హౌస్ నుంచి ఎలిమినేట్ అయినా ప్రాబ్లం లేదని ఆల్రెడీ చెప్పింది. అంటే ఆ పర్సన్ మోనల్ అనమాట. సో మోనల్కి తన పొజిషన్ ఇచ్చింది. ఆ తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత వీళ్ళు చెప్పిన స్టోరీ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. గేమ్ని గేమ్ లాగా ఆడాలి. రన్నింగ్ రేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెండ్ ఎక్కడికి ఓడిపోతాడని చెప్పేసి నేను ఓడిపోతానంటే ఎలాగ ఫ్రెండ్స్? బిగ్ బాస్ వీళ్ళతో వచ్చి ఒక పర్సన్ మన మీద నమ్మకం పెట్టి మనల్ని గేమ్లోకి తీసుకున్నప్పుడు న్యాయం చేయాల్సిందే, తప్పదు. ఇక్కడ రిలేషన్షిప్స్ అది ఇదని కూర్చోకూడదు. మీరు రిలేషన్షిప్స్ లేకపోతే ఇంకేదో ఏదో అని కూర్చుంటే బిగ్ బాస్కి ఏమేమైపోవాలి? గేమ్ ఆగిపోవడం అంటే దానికి సరైన టీఆర్పీ రాకపోవడం వలన హౌస్లో ఉండే హౌస్ మేట్స్కే ప్రాబ్లం, నెక్స్ట్ సీజన్కి ప్రాబ్లం. నెక్స్ట్ సీజన్లో మంచి వాళ్ళని తీసుకోలేరు. ఎందుకంటే ఎంత బాగా ఆడితే అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ రెవెన్యూ జనరేట్ అయితేనే మంచి క్యాండిడేట్స్ని లేకపోతే మంచి హౌస్ మేట్స్ని తీసుకోవచ్చు, అంటే నెక్స్ట్ సీజన్కి, సీజన్ 5కి. అలా కాకుండా మన ఆట వలన టీఆర్పీ పడిపోయి బిగ్ బాస్ గేమే పాడైపోతే నెక్స్ట్ సీజన్స్లో ఇంపాక్ట్ ఉండదు. సో కాబట్టి వీళ్ళు అట్లీస్ట్ అంటే ఆర్గ్యూ చేసుకోవడంలో తప్పలేదు కదా. నువ్వెందుకు ఆ పొజిషన్కి అర్హుడివి కాదు, నేను ఎందుకు అర్హుడిని చెప్పుకోవడంలో తప్పేముంది? సో కాబట్టి ఈరోజు అట్లీస్ట్ ఈ నంబరింగ్ టాస్క్ నాకు అంత నచ్చలేదు. సో ఆ తర్వాత నెక్స్ట్ వర్స్ట్ పర్ఫార్మర్గా అభిజిత్ సెలెక్ట్ అవ్వడం. సో అభిజిత్ని ఈ సీజన్కి వర్స్ట్ పర్ఫార్మర్గా నామినేట్ చేసి జైల్లోకి పంపించారు. సో జైల్లోకి పంపిస్తున్నప్పుడు హారిక నవ్వడం, ఆ తర్వాత దానికి అభిజిత్ ఫ్రెండ్ ఎవడైనా జైల్లోకి వెళ్తే నవ్వుతావా, నాన్ సెన్స్ అని తిట్టడం చాలా బాగుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు రివ్యూ. మీకేమనిపించిందో ఒకసారి కింద కామెంట్స్లో పెట్టండి. నేను ఒకవేళ ఎవరి గురించి అన్నా తప్పుగా చెప్పుంటే క్షమించండి. బాయ్ ఫ్రెండ్స్.